హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో వెజిటేబుల్ పులావ్ అండి. పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లలో చేసుకునే వెజిటేబుల్ పులావ్ చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. వెజిటేబుల్ పులావ్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్, బిర్యానీ ఆకు ఒక 2-3, సాజీరా ఒక టేబుల్ స్పూను, ఇలాచీలు 3, దాల్చిన చెక్క చిన్నవి ఒక 2-3, లవంగాలు 5-6, జాపత్రి 1, అనాస 1. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది, ఇందులో వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి 3 లేదా 4, క్యారెట్ ఒక 1/2 కప్పు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. రెండు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. ఒక 1/2 కప్పు గ్రీన్ బఠానీ వేసుకొని అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. కాజు వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది చిన్న స్పూను. అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. గ్లాస్ తోటి 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాము. గ్లాస్కి గ్లాసున్నర వాటర్ పోసుకోవాలి. సాల్టు 2 టేబుల్ స్పూను వేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. వాటర్ బాగా మరిగించుకోవాలి. అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని వాటర్ బాగా మరిగించుకోవాలి. కేజీ రైస్ తీసుకున్నాము. 2 సార్లు వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం. 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ వంపేసుకోవాలి. వాటర్ ఇలా మరిగించుకున్నాక ఇప్పుడు రైస్ ఇందులో వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకోవాలి రైస్ మొత్తం. రైస్ మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పైనంగా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. రైస్ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పర్ఫెక్ట్గా అయింది రైసు.
ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. పుల్లలు పుల్లలుగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఫంక్షన్లలో పెళ్ళిళ్ళల్లో పెట్టే వెజిటేబుల్ పులావ్ అండి. వెజిటేబుల్ పులావ్ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.